హాయ్, నమస్తే శ్రీనివాసరావు గారు. కళ్యాణ్ నమస్తే. ఇవాళ మీరు ఎక్కడున్నారు ప్రజెంట్? ప్రస్తుతానికి నేను బొమ్మరాజుపల్లికి ఇనిమేళ్ళకి మధ్యలో ఉన్నటువంటి కురవ ప్రాంతంలో కొండ దగ్గర ఉన్నాను. వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారు అక్కడ. దాని ప్రక్కనే సామాన్య చేలో ఉన్నాం ప్రస్తుతానికి. ఈ ఆయన హాస్పిటల్ ప్రస్తుతానికి అనారోగ్య కారణాల వాళ్ళు ఉంటే వాళ్ళు మార్చడానికి వచ్చాము. సమయానికి నాకు ఇక్కడ ఆకు పడింది. మన ప్రాంతంలో దీన్ని ఎద్దుసలాక్ అంటారు. మేము పిల్లలప్పుడు పలకలకి రంగు వేసుకుని ఈ బలపాలతో చెక్క బలపాలతో రాసుకునే వాళ్ళం. పలకాకి అంటారు. ఇది మనం మన ఏరియాలో మాత్రం వాడుక భాషలో ఇది ఎద్దుసలాక్ అంటాం మనం. ఇది మొలలకి మంచిగా సమర్థవంతమైనటువంటి మందు. ఇది మా అమ్మ పిల్లల ఆడవాళ్ళకి వాళ్ళకి మందులు ఇస్తూ ఉంటుంది. ఎద్దుసలాకు ఎంత ఉండ, మళ్ళీ గాడిద గడపాకు ఎంత ఉండ, ఒక 4-5 రోజులు కనుక అదొక ముద్ద ఇదొక ముద్ద కడుపులోకి తీసుకోవటం, ఈ మలద్వారానికి ఇన్నర్గా మళ్ళీ ఒక పూసుకోవటం అనమాట. 4-5 రోజుల్లో బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. చూశారు కదా, ఇది గర్భాశయానికి మంచి చక్కని ఔషధం అనమాట. ఇది మంచి ఔషధ గుణాలు కలిగిన మందు. ఇది ఎట్లా ఉంటుంది? ఇది టేస్ట్ పరంగా చప్పంగా ఉంటుంది, కొద్దిగా ఉగురుగా ఉంటుంది, చేదు ఉండదు. నేను పిల్లగాడప్పుడు పెద్ద పెద్ద రెడాలు గాయాలు తెగిన గాయాలకి వాటికి దీన్ని పసర పోసి కట్టేది. దీన్ని పసర పోసి ఇంకొకటి మళ్ళీ కొడవలు దిగినప్పుడు చింతాకు కడతారు. చింతాకు మెత్తగా నూరి సెప్టిక్ కాకుండా దాని ఇబ్బంది లేకుండా అది కట్టుకునేవాళ్ళు. ఇది మాత్రం చక్కని ఔషధం. మొలలకి, గర్భాశయానికి ఏదన్నా దోషాలు ఉండా, ఏదన్నా అల్సర్ లాంటివి కానీ మంచిగా ఇంకొద్ది తింటా. ఎందుకంటే ఇది ప్రకృతి. ఇది ప్రకృతి అనమాట, నేచర్ అనమాట. ఇది దీనివల్ల మనకు ఎటువంటి దోషాలు ఉండవు. మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నాం, లేకపోతే నాకు మాత్రం ఏం తెలుసు. ఇది మన పెద్దవాళ్ళు అందరూ ఈ నాటు వైద్యాల్లో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు, మంచి అనుభవం కలిగిన వాళ్ళు అనమాట. చూసావు కదా, చప్పంగా ఉంటుంది, ఏమి లేదు, లైట్గా గురు చప్పదనంగా ఉంటుంది, మంచిగా పనిచేస్తాయి. అలాగే మీరు కూడా మీకు తెలిసినటువంటి చెట్లు కానీ ఆకులు కానీ ఏదైనా ఉంటే వాటిలో ఏదన్నా ఔషధ గుణాలు కనుక మీకు అవగాహన కనుక్కుంటే తెలిస్తే మన పిల్లలకి, మన పక్క వాళ్ళ పిల్లలకి చెప్పామంటే రాబోయే తరాలకి మళ్ళీ వాళ్ళ పిల్లలకి చెప్తారు. లేకపోతే కాలగర్భం కలిసిపోద్ది. వాస్తవంగా అయితే నేను చిన్నప్పుడు చూశాను. నేను మా అమ్మ మొలలకి మందు ఇచ్చేది. ఆడవాళ్ళు వస్తూ ఉంటారు, కొంచెం ఏదైనా మలద్వారం కాడ ఇబ్బందిగా ఉంటే, మంటగా ఉంటే, తొలి దశలో గాడిద గడపాకు ఇంత ముద్ద, ఎద్దుసలాకు ఇంత ముద్ద ఇచ్చింది, కడుపులోకి మింగుతారు, కింద నుంచి మళ్ళీ పూసుకుంటారు. గాడిద గడపాకుని గుర్తుపట్టడం ఎలాగా? గాడిద గడపాకు అంటే ఎర్ర పూలు ఉంటాయి, వాటికి ఎర్ర పూలు వస్తాయి. ఆకు దళసరిగా ఉంటుంది అనమాట, తెలుపు రంగులో ఉంటుంది. అదనమాట. అదేమో నులి పురుగులు చంపుద్ది అనమాట. మన పొట్ట ప్రేవుల్లో ఉన్నటువంటి గర్భాశయంలో కనుక ఏదన్నా నులి పురుగులు ఉంటే ఆ గాడిద గడపాకు నులి పురుగులు చంపుద్ది. ఇది గాయాన్ని మనుపుద్ది, వాపుని కానీ మంటని తగ్గించుద్ది అనమాట. 4-5 రోజుల్లో ఫినిష్. అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరంతా దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, మీ విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. మరి కుర్రోళ్ళు మాత్రం మంచిగా ఉపాధి రంగాల్లో మంచిగా రాణించండి. మంచి స్నేహాలు, మంచి ప్రయాణాలు, మంచి మార్గాల్లో వెళ్ళి ఈ సమాజానికి రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఉంటా మరి. ధన్యవాదాలు.